ఏపీ శాసన మండలిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉద్యోగుల పీఆర్సీపై బొత్స సత్యనారాయణ, పయ్యవుల కేశవ్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. 5 ఏళ్ల మా పాలనలో ఏం చేశామో చెబుతామని, 15 నెలల పాలనలో ఏం చేశారో చెప్పండని బొత్స ఫైర్ అయ్యారు. ఆయన వ్యాఖ్యలకు పయ్యవుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. మండలిలో అన్ని విషయాలపై చర్చిస్తామని తెలియజేశారు. పీఆర్సీ విషయంలో చిత్తశుద్ధిగా ఉన్నామని అన్నారు పయ్యవుల కేశవ్. సీనియర్ మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు మంత్రిగా కొత్త అయినప్పటికీ కూడా ఆయన సుదీర్ఘకాలం అనుకున్న వ్యక్తి అధ్యక్ష. వారు అడిగిన ప్రశ్నని రాజకీయ కోణంలో తీసుకొచ్చి వారు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రజలు ఎందుకు వేశారు ఓటు, ఎందుకు గెలిపించారు, ఇటు ఎందుకు పెట్టారు, అటు ఎందుకు పెట్టారు అనేది త్వరలో తెలుస్తుంది అధ్యక్ష. ఒక్కోసారి కొన్ని ఆవేశాలకు, కొన్ని అలవాటు, కొన్ని వారికున్న అత్యుత్సాహంగా ఇచ్చిన వారు చూపెట్టిన ప్రలోభాలకు లొంగి చేయొచ్చు అధ్యక్ష. సరే, వాటర్ ఉంటుంది, ప్రభుత్వాలు మారాయి, అటు ఉన్న వాళ్ళు ఇటు వచ్చాము, ఇటు ఉన్న వాళ్ళు అటు నో ఇష్యూ. అదే చెప్పాను, అదే ఏదో జరుగుతుందో 2 రోజులు పోతే తెలుస్తుంది, అది నో ఇష్యూ. ఇప్పుడు డిస్కషన్ కానీ గత ప్రభుత్వాలు చేసిన విషయాల గురించి మాట్లాడేసి, అందుకే ఒక్క విషయాన్ని తన ద్వారా మంత్రి గారిని అడగదలుచుకున్నాం అధ్యక్ష. అంతకుముందున్న ప్రభుత్వంలో మేము 27% ఫిట్మెంట్ ఇచ్చాము. పీఆర్సీ వచ్చి గత ప్రభుత్వంలో వేసింది. ఈ ప్రభుత్వంలో మీరు ఏమైనా పీఆర్సీ నుంచి ఇమ్మీడియట్ వేస్తారా, ఫిట్మెంట్ ఏమైనా ఇవ్వదలుచుకున్నారా, ఆలోచన ఉన్నదా లేదా? సూటుగా అడుగుతున్నాను, సూటుగా చెప్తున్నాను అధ్యక్ష. చైర్మన్ సార్, పాలిటిక్స్ మేము మాట్లాడలేదు అధ్యక్ష. పాలిటిక్స్ మొదలుపెట్టింది అక్కడి నుంచే అధ్యక్ష. ప్రభుత్వాల మార్పు గురించి, ఓట్ల గురించి మొదలుపెట్టింది వాళ్ళ అధ్యక్ష. మొదలుపెట్టిన తర్వాత బాల్ కిక్ చేసిన తర్వాత తిరిగి ఆడాల్సినటువంటి బాధ్యత ఇటువైపు ప్లేయర్ మీద ఉంటుంది అధ్యక్ష. ఎల్ఓపి గారు ఏం మాట్లాడారు అధ్యక్ష? ప్రజలు ప్రలోభాలకు గురవుతారు అనేది ఆయన మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ డెమోక్రసీలో, ఈ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో మనం డెమోక్రసీలో అత్యున్నత స్థానం అనుకునేటువంటి శాసనసభలో కూర్చుని ప్రజలేసినటువంటి ఓట్లకి, తీర్పుకి వారు ఇచ్చేటువంటి భాష్యం ఏంటంటే ప్రజలు ప్రలోభాలకు గురై ఓట్లు వేశారు అని, ప్రజల పట్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి భావన ఉంది అనేటువంటిది స్పష్టంగా వేదిక ద్వారా చెప్పారు అధ్యక్ష. దిస్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది అపోజిషన్. ప్రజల పట్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి అధ్యక్ష వాళ్ళు అట్లాంటి